ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ లేరు. ఈయన మాచర్ల నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు 2009, 2014, 2019లలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అరాచక శక్తి అధికారంలో ఉంటే ఇక్కడ మాచర్లను ఏకచక్రాధిపత్యంగా పిన్నెల్లి పాలించారు అని చెప్పాలి. పంచభూతాలను ఒడిసి పట్టారు, మాచర్లను చెరపట్టారు, రాజ్యాంగానికి కొత్త పలుకు పలికారు. ఇక్కడ పిన్నెల్లి వారి సోదరుల మాటే శాసనం, మాచెర్ల పాలెగాళ్ళు అని స్థానికంగా చెప్పుకుంటారు. అనేక కేసులు పిన్నెల్లిపై కనీస వివరణకు నోచుకొని విధంగా ఉన్నాయి. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అరాచకం పతాక స్థాయికి చేరిందనే విషయం తెలిసిందే. బోండా ఉమా, బోదాటి వెంకన్న, న్యాయవాది పారా కిషోర్ల కార్లు ధ్వంసం. అయితే 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోతుంది. ఇదే గత 2024 ఎన్నికల్లో రుజువైంది. తెదేపా అభ్యర్థి బ్రహ్మారెడ్డి రూపంలో న్యాయం గెలిచింది. ఎన్నికల్లో ఎన్ని అరాచకాలకు తెరతీసినా 33,000 భారీ మెజారిటీతో బ్రహ్మారెడ్డి గెలిచారు. మాచర్ల ప్రజలకు స్వేచ్ఛ లభించింది. ఇక పోలింగ్ రోజు ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ఈసీ కేసు పెట్టింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ ఇప్పటికే ఆయన సోదరుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. సింగిల్ సింహం అని ప్రచారాలు చేసుకున్న జగన్ రెడ్డి వైనాట్ కుప్పం అంటూ బీరాలు పలికారు. 175కు 175 ఎందుకు గెలవమంటూ వీరంగం చేశారు. విఘ్నులైన ప్రజలు తమరు వెలగబెట్టిన పాలనకు 11 సీట్లు చాలన్నారు. ఇక పిన్నెల్లి సోదరుడు పరారులో ఉండగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్క పెడుతున్నారు. యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి రేపు నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. 4వ తేదీన ఆయన తాడేపల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా నెల్లూరు జిల్లాలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అవుతారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నంతకాలం పిన్నెల్లిని కాపాడటంలో అధికారులు సక్సెస్ అయ్యారు. కానీ తర్వాత మాత్రం పిన్నెల్లి జైలుకు వెళ్ళక తప్పలేదు. పార్టీ నేత జైలుకు వెళ్తే పరామర్శించడం లేదన్న విమర్శలు వస్తాయని కారణంతోనే జగన్ రెడ్డి వెళ్తున్నారు. నిజానికి జగన్ రెడ్డి ఘోర పరాజయం అనంతరం 5 ఏళ్లు ఎలాగలా కళ్ళు మూసుకుందామని ఆలోచన చేస్తున్నారు. జగన్ ఓటమి పట్ల సానుభూతి చూపే నాదుడే కరువయ్యారు. వెంటాడుతున్న పాత కేసులు, రానున్న కొత్త కేసులు, ఇంటి తలుపులు తట్టనున్న బాబాయి హత్య కేసు. ఇక జగన్ రెడ్డి తనకు తాను రక్షించుకోలేని స్థితిలో పిన్నెల్లి లాంటి వారిని ఎలా రక్షించగలడు? దీంతో పిన్నెల్లి రాజకీయ కథ ముగిసినట్లే అని రాజకీయ వర్గాల్లో వినికిడే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.